ఓకే, ఎస్టర్డే క్లాస్ మనకి నెట్ ఫెసిలిటీ నెట్ ప్రాబ్లం వల్ల మనకి బ్రేక్ అయిందండి నిన్న క్లాసు. సో ఆల్రెడీ కొంత డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. రెస్పాన్స్ ఆఫ్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో దీనికి రెస్పాన్స్ కేవీఎల్ అప్లై చేసి, ఈ ఇన్పుట్ లూప్కి కేవీఎల్ అప్లై చేసి మనం రెస్పాన్స్ అనేది ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. సో ఫైండ్ అవుట్ చేసిన దాంట్లో ఫైనల్గా రెస్పాన్స్ అనేది మనకి అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ 1/RC ఇంటూ V0 ప్లస్ dV0/dt ఈజ్ ఈక్వల్ టు dVI/dt అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయడం జరిగిందండి. సో ఇందులో మనకి ఈ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి ఒక రిప్రజెంటేషన్ అనేది మనం ఇస్తామండి. సో అంటే రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/RC V0 అని ఈ టర్మ్ని స్టడీ స్టేట్ రెస్పాన్స్ అని చెప్పేసి అంటామండి. 1/RC ఇంటూ V0 అనేది స్టడీ స్టేట్ రెస్పాన్స్ అనేసి చెప్పేసి అంటాం. dV0/dt అనేది ట్రాన్సియంట్ రెస్పాన్స్. అంటే రెండిట్లకి డిఫరెన్స్ ఏంటంటే ట్రాన్సియంట్ రెస్పాన్స్, ట్రాన్సియంట్ స్టేట్ అని అంటే ఏంటండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ చేంజింగ్ స్టేట్. ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటే ట్రాన్సియంట్ స్టేట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ చేంజింగ్ స్టేట్. ఒక చోటన మనకంటే ఒక టైం ఇన్స్టెంట్ దగ్గర ఉన్న వాల్యూ ఇంకొక టైం ఇన్స్టెంట్ దగ్గర సేమ్ వాల్యూ అనేది మనకి ఉండదు. అది కంపల్సరీ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమంటాము అని అంటే మనం ట్రాన్సియంట్ స్టేట్ అని అంటాం. ఇక్కడ దాన్ని ఏమంటామంటే మనం dV0/dt ఇండికేట్ చేసి ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. నెక్స్ట్ అలాగే 1/RC ఇంటూ V0 అనేది ఏమంటాము అని అంటే ఇట్ ఈస్ స్టడీ స్టేట్ రెస్పాన్స్. స్టడీ స్టేట్ అంటే ఒక ఫైనల్ కండిషన్కి మనకి రీచ్ అయిపోయిన తర్వాత అది అక్కడ కాన్స్టెంట్గా ఉంటుందండి. అందుకే స్టడీస్ ఆ రీచ్ అవ్వడం ఏంటి, కాన్స్టెంట్ ఏంటి అనేది మనకి నెక్స్ట్ పాయింట్లో వస్తుంది. సో స్టడీ స్టేట్ కండిషన్ అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. ట్రాన్సియంట్ రెస్పాన్స్ అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ చేంజింగ్ వాల్యూ. అక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే dV0/dt డెరివేటివ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు దేంతో చేంజ్ అవుతున్నామో మనకి ఇక్కడ d/dt అంటే టైంతో పాటు మనకి చేంజ్ అవుతుంది. ఏది చేంజ్ అవుతుంది అని అంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి దట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ట్రాన్సియంట్ రెస్పాన్స్. సో ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు dV0/dt. స్టడీ స్టేట్ రెస్పాన్స్ అనేది ఏంటి అని అంటే మనకి స్టడీ స్టేట్ కండిషన్కి వెళ్ళిపోయిన తర్వాత కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి దాన్ని స్టడీ స్టేట్ రెస్పాన్స్ 1/RC ఇంటూ V0 అని చెప్పేసి డిఫైన్ చేస్తామండి. సో ఒక బేసిక్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ తీసుకుంటే దానికి రెస్పాన్స్ అవుట్పుట్ ఏంటి అని అంటే మనకి ఈ ఈక్వేషన్తో రిప్రజెంట్ చేస్తామండి. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాతనే ఫర్దర్గా రెస్పాన్స్ ఆఫ్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ స్టెప్ ఇన్పుట్ కానివ్వండి, పల్స్ ఇన్పుట్ కానివ్వండి, స్క్వేర్ ఇవన్నీ కూడా మనకి ఫర్దర్గా వస్తాయి. ఫస్ట్ బేసిక్గా ఉండే హైపాస్ ఆర్సీ సర్క్యూట్కి రెస్పాన్స్ ఏంటి అని అంటే మనం ఈ స్టెప్స్ని ఫాలో అవ్వాలండి. ఏంటంటే జస్ట్ మనం కేవీఎల్ అనేది అప్లై చేస్తాం. దట్ ఈస్ VI ఈజ్ ఈక్వల్ టు VC ప్లస్ VR. VC అని అంటే వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్, VR అంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్. సో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ వోల్టేజ్. దెర్ఫోర్ V0 ఈజ్ ఈక్వల్ టు VR. అండ్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అంటే మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, దట్ ఈస్ 1/C ఇంటిగ్రల్ IDT. సో ఆ టూ వాల్యూస్ని మనం ఈ ఫస్ట్ తీసుకున్న ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే దెన్ ఫైనల్లీ వీ కెన్ గెట్ ద వాల్యూ ఆఫ్ dVI/dt ఈజ్ ఈక్వల్ టు 1/RC ఇంటూ V0 ప్లస్ dV0/dt. సో ఇది మనకి రెస్పాన్స్ ఆఫ్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే చూడండి, రెస్పాన్స్ ఆఫ్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ టు స్టెప్ ఇన్పుట్. అంటే హైపాస్ ఆర్సీ సర్క్యూట్కి మనం స్టెప్ ఇన్పుట్ అప్లై చేస్తే అవుట్పుట్ రెస్పాన్స్ అనేది ఎలా వస్తుంది, ఓకేనండి. అవుట్పుట్ రెస్పాన్స్ అనేది మనకి ఎలా వస్తుందని డిఫైన్ చేసేది. సో సర్క్యూట్, ఆ ఇన్పుట్ అవన్నీ కూడా నోట్ చేసుకోండి. నేను టాపిక్ అనేది కంటిన్యూ ఆల్రెడీ దీన్ని కూడా లాస్ట్ క్లాస్లో మనం హాఫ్ ఆఫ్ ది టాపిక్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇక్కడ ఒక 3 పాయింట్స్ని మనం
మెయిన్గా గుర్తుపెట్టుకోమని చెప్పామండి. ఆ 3 పాయింట్స్ తెలిస్తే ఫర్దర్గా మనం రిమైనింగ్ ఇన్పుట్స్ అప్లై చేసినప్పుడు కూడా ఈజీగా రెస్పాన్స్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే అందులో చూడండి, అండర్ స్టడీ స్టేట్ కండిషన్స్ కెపాసిటర్ బ్లాక్స్ ద డీసీ సిగ్నల్ అండ్ ఎలోస్ ఏసీ సిగ్నల్. సో అంటే జనరల్గా కెపాసిటర్ యొక్క ప్రాపర్టీ ఏంటండి, విచ్ ఎలోస్ ఏసీ సిగ్నల్ అండ్ బ్లాక్స్ డీసీ సిగ్నల్. ఓకే, కెపాసిటర్ యొక్క ప్రాపర్టీ మీరు జనరల్గా మనం కన్సిడర్ చేసుకుంటే విచ్ ఎలోస్ ఏసీ సిగ్నల్ అండ్ బ్లాక్స్ డీసీ సిగ్నల్. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ తీసుకుంటే, ఇఫ్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ టు ది సర్క్యూట్ దెన్ ద సర్క్యూట్ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ సిగ్నల్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్స్లో సెకండ్ పాయింట్ అది. అంటే ఏంటంటే ఇన్పుట్లో మనం కాన్స్టెంట్ వోల్టేజ్ అనేది అప్లై చేస్తే హైపాస్ ఆర్సీ సర్క్యూట్కి ఇన్పుట్లో కాన్స్టెంట్ వోల్టేజ్ అప్లై చేస్తే మనకి అవుట్పుట్లో వచ్చే వోల్టేజ్ ఎలా ఉంటుందంటండి, ఎక్స్పోనెన్షియల్గా మనకి డిక్రీజ్. అంటే ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజ్ అయ్యే సిగ్నల్ అంటే నథింగ్ బట్ కెపాసిటర్ మనకి ఛార్జ్ అయినప్పుడు సిగ్నల్ ఎలా వస్తుందండి, ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతున్నట్టు వస్తుంది కెపాసిటర్లో ఛార్జ్ అవుతున్నప్పుడు. అలాగే కెపాసిటర్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా స్లోగా మనకి డిశ్చార్జ్ అవుతుంది కాబట్టి ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్. అంటే ఇట్ ఈస్ ఫర్ ఛార్జింగ్ అండ్ ఇట్ ఈస్ ఫర్ డిశ్చార్జింగ్, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్. సో ఇక్కడ మనకి సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు అని అంటే, ఇన్పుట్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ వోల్టేజ్ మెయింటైన్ చేస్తూ ఉంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకి ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజింగ్ సిగ్నల్ వస్తుంది అని చెప్పేసి అది సెకండ్ పాయింట్. అది ఎందుకు ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజింగ్ వస్తుంది అనేది నేను ఫర్దర్ పాయింట్స్లో వస్తుందండి. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇఫ్ సడన్ చేంజ్ ఇన్ ద ఇన్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఆల్సో సేమ్ యాజ్ ఇన్పుట్ ఇన్ సేమ్ డైరెక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టెప్ వోల్టేజ్ అనేది ఇలా తీసుకుంటున్నాం, ఇక్కడ వరకు వస్తుంది కాన్స్టెంట్గా, సడన్గా ఇంక్రీజ్ అవుతుంది, ఫర్దర్గా మళ్ళీ కాన్స్టెంట్గా స్టెప్ వోల్టేజ్ అనేది. సో అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మనకి ఇన్పుట్ వోల్టేజ్ ఏమైందమ్మా, ఫ్రమ్ 0 నుంచి సడన్గా ఒక లెవెల్కి అది సడన్గా చేంజ్ అయింది, ఇన్స్టంటేనియస్గా మనకి వాల్యూ అనేది చేంజ్ అయింది. సో ఈ కండిషన్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ తీసుకున్నప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ కూడా మనకి ఎలా వస్తుందని అంటున్నాడు, సేమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ చేంజ్ అవుతుంది ఇన్ సేమ్ డైరెక్షన్ అని చెప్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 0 volts నుంచి ఎంత వోల్టేజ్కి చేంజ్ అయిందండి, సమ్ వోల్టేజ్ V అనే వోల్టేజ్కి చేంజ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ నేను అవుట్పుట్ తీసుకున్నా, ఈ అవుట్పుట్ అనేది మనకి ఎంత అమౌంట్ చేంజ్ అవ్వాలమ్మా, ఇన్పుట్లో ఇది ఎంత అమౌంట్ చేంజ్ అయ్యిందో అంతే అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది అవుట్పుట్లో చేంజ్ అవ్వాలి, ఎట్ ద సేమ్ టైం సేమ్ డైరెక్షన్ అని అంటున్నాం. అంటే ఇది చూస్తే 0 నుంచి సమ్ వోల్టేజ్ Vకి సమ్ అప్వర్డ్ డైరెక్షన్లో మనకి ఇది చేంజ్ అయింది. సేమ్ ఇక్కడ కూడా అదే డైరెక్షన్లో అదే అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది మనకి చేంజ్ అవుతుంది. ఇన్పుట్లో సడన్ చేంజ్ ఆఫ్ వోల్టేజ్ ఉంటే అవుట్పుట్లో కూడా సేమ్ అదే వోల్టేజ్ అనేది మనకి చేంజ్ అవుతుంది ఇన్ సేమ్ డైరెక్షన్ ఆల్సో, ఇన్ సేమ్ డైరెక్షన్ ఆల్సో. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు అక్కడ ఏదైతే నేను స్లైడ్లో పెట్టానో దాన్ని మీకు ఇక్కడ ఈజీగా డ్రా చేస్తాను చూడండి. సెకండ్ పాయింట్ ఏమని చెప్పాం, ఇఫ్ ద ఇన్పుట్ వోల్టేజ్ మెయింటైన్స్ ఏ కాన్స్టెంట్ లెవెల్, ఇఫ్ ద ఇన్పుట్ వోల్టేజ్ మెయింటైన్స్ ఏ కాన్స్టెంట్ లెవెల్ అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుందని అన్నాడండి, ఎక్స్పోనెన్షియల్గా మనకి డిక్రీజ్ అవుతుంది, ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజ్ అవుతుంది అని చెప్పాడు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ ఫర్ స్టెప్ ఇన్పుట్. ఒక స్టెప్ ఇన్పుట్కి మనకు అవుట్పుట్లో రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది నేను మీకు చెప్పిన 3 పాయింట్స్ నుంచి ఇక్కడ ఈజీగా డ్రా చేసి చూపించని చూడండి. సో ఏంటంటే ఇన్పుట్ వోల్టేజ్ అనేది సడన్గా చేంజ్ అవుతే అవుట్పుట్ కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ చేంజ్ అవుతుంది ఇన్ సేమ్ డైరెక్షన్. అంటే అది 0 నుంచి పాజిటివ్ లెవెల్కి వెళ్తే టాప్ సైడ్కి వెళ్తే టాప్ డైరెక్షన్లోనే చేంజ్ అవుతున్నారు అవుట్పుట్లో. లేదు 0 నుంచి మనకి నెగిటివ్ లెవెల్ డౌన్వర్డ్ డైరెక్షన్లో చేంజ్ అయింది అనుకోండి, అవుట్పుట్ వోల్టేజ్ కూడా సేమ్ అదే డైరెక్షన్లో డౌన్వర్డ్ డైరెక్షన్లోనే మనకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చెప్పామమ్మా, ఇన్పుట్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తే అవుట్పుట్ వోల్టేజ్ ఎలా వస్తుందని చెప్పాము, మనకి ఎక్స్పోనెన్షియల్లీ
డిక్రీజింగ్ సిగ్నల్, ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ సిగ్నల్, దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేసాం చూడండి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అవుట్పుట్ రెస్పాన్స్ సింపుల్గా. సో ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ అనేది 0 నుంచి Vకి చేంజ్ అయింది, ఇక్కడ అవుట్పుట్ కూడా 0 నుంచి Vకి సేమ్ డైరెక్షన్లో చేంజ్ అయింది. నెక్స్ట్ ఇన్పుట్ ఇక్కడ ఏం తీసుకుంటే ఏముంది, కాన్స్టెంట్గా ఇన్పుట్ అనేది ఉంది. కాన్స్టెంట్గా ఇన్పుట్ వచ్చినప్పుడు అవుట్పుట్లో ఎలా వస్తుందని అన్నాం, ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజ్ అవుతుందని చెప్పాం కాబట్టి అవుట్పుట్ అనేది ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజ్ అయింది. దీనికి ఎక్స్ప్రెషన్ అంటే ఈ ఎక్స్పోనెన్షియల్ వోల్టేజ్కి మనకి ఏ వోల్టేజ్ వస్తుంది, ఓకేనండి, ఏ వోల్టేజ్ వస్తుంది అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుందండి ఇక్కడ. సో దాన్ని ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తామంటే ఫస్ట్ రెస్పాన్స్ ఆఫ్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ని కన్సిడర్ చేసుకుంటాం. నేను ఆల్రెడీ మొన్న మీకు స్టార్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా ఇది చెప్పేశాను. సో ఇది ఎలా వచ్చింది అనేది ఫస్ట్ బేసిక్ రెస్పాన్స్ ఆఫ్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్. సో ఇప్పుడు ఈ వచ్చిన ఈ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్కి మనం మ్యాగ్నిట్యూడ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ అనేది ఎలా వస్తుంది అనేది స్టార్ట్ చేస్తే ఫస్ట్ రెస్పాన్స్ ఆఫ్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ని కన్సిడర్ చేసుకుంటామండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1/RC V0 ప్లస్ dV0/dt ఈజ్ ఈక్వల్ టు dVi/dt. సో ఇందులో మనం dV0/dt అనే దాన్ని ట్రాన్సియంట్ రెస్పాన్స్ అని అంటున్నాం, 1/RC ఇంటూ V0 అనే దాన్ని స్టడీ స్టేట్ రెస్పాన్స్ అని చెప్పేసి అని అంటున్నాం. నెక్స్ట్ ఏంటనంటే ఫ్రమ్ ది ఇన్పుట్ వోల్టేజ్, ఇక్కడ మనం ఇన్పుట్ వోల్టేజ్ని కన్సిడర్ చేసుకుంటే అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉందండి, V. ఎందుకనంటే ఇక్కడ మీకు డిలే స్టెప్ రిప్రజెంట్ చేసి చూపించాను ఆల్రెడీ. ఇక్కడ డ్రా చేసిన స్టెప్ ఇన్పుట్లో చూడండి, at t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇట్ చేంజెస్ టు వోల్టేజ్ V, ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ కాన్స్టెంట్. సో ఇక్కడ వోల్టేజ్ V అనేది మనకి చేంజ్ అవుతుంది, 0 నుంచి Vకి చేంజ్ అవుతుంది కాబట్టి సో at t ఈజ్ ఈక్వల్ టు 0 Vi ఈజ్ ఈక్వల్ టు V. సో at t ఈజ్ ఈక్వల్ టు 0 Vi ఈజ్ ఈక్వల్ టు V. సో VI ఈజ్ ఈక్వల్ టు V అని అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఈక్వేషన్లు అబ్జర్వ్ చేస్తే VIకి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈస్ dVi/dt ఫైండ్ అవుట్ చేస్తే సో dVi/dt ఈజ్ ఈక్వల్ టు VI ప్లేస్లో ఈ Vని తీసుకోండి. సో దట్ ఈస్ dV/dt. సో ఇక్కడ V అనేది ఏంటమ్మా, ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టెప్ వోల్టేజ్, ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్. మనం స్టెప్ అంటే ఏమంటున్నాం, ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్ అని చెప్పేసానంట. సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంతండి, మీకు ఆల్రెడీ మ్యాథ్స్లో తెలిసింది, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. సో దట్ టోటల్ ఈ ఈక్వేషన్ మనం ఇప్పుడు ఎలా రాయొచ్చండి, 1/RC ఇంటూ V0 ప్లస్ dV0/dt ఈజ్ ఈక్వల్ టు ఈ dVi/dt అనేది మనకి ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి దట్ కెన్ బి టేకెన్ యాజ్ 0. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అని అంటే ఈ V0ని మనం క్యాలిక్యులేట్ చేయాలండి. సో ఈ V0ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి మ్యాథమెటికల్ ప్రాసెస్లో ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటి అని అంటే ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్. అది ఒక ఫార్ములా అండి. జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ దట్ ఈస్ CF ప్లస్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ PI. సో ఇక్కడ జనరల్ సొల్యూషన్ అనేది మనం దేనికి క్యాలిక్యులేట్ చేస్తున్నామా, V0కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన వేరియబుల్ ఏంటి అని అంటే V0. జనరల్ సొల్యూషన్ అనేది దేనికి క్యాలిక్యులేట్ చేస్తున్నాం అని అంటే V0కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఈ 2 టర్మ్స్లో దేని రిప్రజెంట్ చేస్తుంది, పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే this complementary function represents transient response. Okay, complementary function represents transient response, particular integral represents steady state response. Okay, so complementary function represents transient response అని చెప్పేసి అని అంటున్నాం. ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటే ఏంటమ్మా, dV0/dt. సో V0 is equal to dV0/dt. దాన్ని ఇక్కడ మీకు రిప్రజెంట్ చేసాను చూడండి. V0 ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ dV0/dt. సో ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ అని అంటే మనకి చేంజ్ అయ్యే వోల్టేజ్ అండి. అంటే
ఎక్స్పోనెన్షియల్ గా చేంజ్ అయ్యే వోల్టేజ్ ఏముందమ్మా మనకి ఇన్పుట్ వోల్టేజ్ లో కాన్స్టెంట్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు అది మనకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న స్టెప్ వోల్టేజ్ ని ఈ స్టేట్ తీసుకున్నారనుకోండి, ఇది ఎలా ఉంది మనకి సడన్ గా 0 నుంచి వీకి చేంజ్ అయిపోయింది తప్ప మనకి కాన్స్టెంట్ వోల్టేజ్ అనేది కాదు. సో మనకి ఇన్పుట్ వోల్టేజ్ లో కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసేటప్పుడు మాత్రం అవుట్పుట్ లో మనకి ఎక్స్పోనెన్షియల్ గా చేంజ్ అయ్యే వోల్టేజ్ వస్తుంది. కాబట్టి ఈ చేంజ్ ఇన్ వోల్టేజ్ అనే దానికి మనం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ నే రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ని రిప్రజెంట్ చేసే టర్మ్ ఏది అని అంటే k ఇంటూ e పవర్ మైనస్ t బై ఆర్సి. k అంటే ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ని రిప్రజెంట్ చేసే టర్మ్ అండి ఇది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైన్సాయిడల్ సిగ్నల్ తీసుకుంటే మ్యాథమెటికల్లో రిప్రజెంట్ చేయమంటే ఏమంటున్నారు, వి సైన్ ఒమేగా టీ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నారు, వి సైన్ ఒమేగా టీ అని. అలాగా ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ని మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఏంటి అని అంటే ఇది మనకి ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. ఈ కే అంటే ఏంటి అని అంటే ఇప్పుడు దీనికి ఎంత వోల్టేజ్ ఉంటుంది అనేది మనకి తెలియదు కాబట్టి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి దాన్ని ఒక కాన్స్టెంట్ కింద కేతో మనం రిప్రజెంట్ చేసాం. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ is it represented as nothing but transient response, that is dv naught by dt. So dv naught by dt అంటే that is changing output voltage. Changing output voltage అనేది మనకి ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ లో వస్తుంది కాబట్టి సో ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. సో ఇక్కడికి వి నాట్ అంటే ఏం తీసుకున్నామండి, వి నాట్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి కే ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. నెక్స్ట్ ఇంకేమంటున్నామా, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అని చెప్పేసి అని అంటాం. సో దిస్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ రిప్రజెంట్స్ స్టడీ స్టేట్ రెస్పాన్స్. పర్టిక్యులర్ ఇంటిగ్రల్ రిప్రజెంట్స్ స్టడీ స్టేట్ రెస్పాన్స్ అండ్ ఇట్ ఈస్ జీరో. అండ్ ఇట్ ఈస్ జీరో. అది ఎందుకు జీరో వచ్చింది అని చెప్పేసి మీకు ఇందాక స్టార్టింగ్ పాయింట్లోనే చెప్పాను చూడండి. స్టడీ స్టేట్ కండిషన్లో కెపాసిటర్ అనేది బ్లాక్ చేస్తుంది డీసీ సిగ్నల్ అండ్ ఏసీ సిగ్నల్. దాని కంటిన్యూషన్లో వస్తుంది ఆ పాయింట్ అని చెప్పేసి అన్నాను. ఆ పాయింట్ ఇక్కడ మనకు వస్తుందండి. పర్టిక్యులర్ ఇంటిగ్రల్ రిప్రజెంట్స్ స్టడీ స్టేట్ రెస్పాన్స్ అండ్ ఇట్ ఈస్ జీరో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెపాసిటర్కి నేను ఒక 5 volts అప్లై చేశాను అనుకోండి. ఒక 5 volts నేను కెపాసిటర్కి అప్లై చేశాను. జస్ట్ ఒక ఎగ్జాంపుల్తో అర్థమవుతుందండి. ఇప్పుడు కెపాసిటర్కి అక్రాస్గా నేను వోల్టేజ్ మెజర్ చేశాను అనుకోండి. కెపాసిటర్కి అక్రాస్గా వోల్టేజ్ మెజర్ చేస్తే 5 volts అప్లై చేయగానే కెపాసిటర్కి అక్రాస్గా మనకి 5 volts అనేది వచ్చేస్తుందండి. సో ఎప్పుడూ కూడా మనం కెపాసిటర్కి వోల్టేజ్ అప్లై చేసిన వెంటనే కెపాసిటర్ అనేది మ్యాక్సిమం వోల్టేజ్కి రీచ్ అవ్వదండి. కెపాసిటర్ ప్రాపర్టీ ఏంటంటే మనం అప్లై చేసిన ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుని అది స్లోగా ఛార్జ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం 5 volts ఇచ్చిన కెపాసిటర్లో వెంటనే మనం వోల్టేజ్ని మెజర్ చేసిన 5 volts రాదు. ఏంటి అని అంటే అది స్లోగా ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఏదో కొంత టైం తర్వాత ఇట్ రీచెస్ టు 5 volts. ఇట్ రీచెస్ టు 5 volts. సో 5 voltsకి రీచ్ అయిపోయిన తర్వాత ఇన్పుట్లో నేను కాన్స్టెంట్గా 5 volts అప్లై చేస్తున్నాను కాబట్టి అది ఆ 5 volts దగ్గర మనకు కాన్స్టెంట్గా ఉండిపోతుంది. అంతేగాని 5 voltsని దాటిపోయి కానీ లేదంటే మళ్ళీ 5 volts నుంచి తగ్గిపోవడం కానీ జరగదండి. సో ఎప్పుడు మనకి 5 volts నుంచి మళ్ళీ అది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది, వన్స్ దానికి అప్లై చేసిన సప్లై అనేది స్విచ్ ఆఫ్ చేస్తే అప్పుడు మనకి ఏదైతే ఛార్జ్ అయిందో ఆ ఛార్జ్ అయిన అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అంతా కూడా మళ్ళీ స్లోగా డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ అలా కాకుండా ఇక్కడ మనం ఏంటంటే 5 volts అనేది నేను ఎగ్జాంపుల్ కింద తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 5 voltsకి రీచ్ అయిపోయిన తర్వాత ఇన్పుట్లో మనం 5 volts అప్లై చేస్తూ ఉంటే ఇంకా 5 volts దగ్గర మనకు అది కాన్స్టెంట్గానే ఉంటుంది. ఆ 5 voltsకి రీచ్ అయిపోయిన దాన్ని ఏమంటాము అని అంటే మనం ఇక్కడ స్టడీ స్టేట్ కండిషన్ అని అంటాం. వన్స్ ఏంటంటే స్టార్టింగ్ ఇనీషియల్ వోల్టేజ్ నుంచి అది ఛార్జ్ అయిపోయి ఫైనల్ వాల్యూకి వెళ్ళిపోయింది. ఆ ఫైనల్ వాల్యూకి వెళ్ళిపోయిన దాన్ని ఏమంటాము అని అంటే మనం ఇక్కడ స్టడీ స్టేట్ కండిషన్ ఆర్ స్టడీ స్టేట్ రెస్పాన్స్ అని అంటాం. ఇప్పుడు 5 voltsకి రీచ్ అయిపోయిన తర్వాత స్టడీ స్టేట్ కండిషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ వోల్టేజ్ని మనం కన్సిడర్ చేసుకుంటే అది ఎలా ఉంటుందండి, ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ డీసీ వోల్టేజ్. అంటే ఇప్పుడు ఇలా 5 volts అప్లై చేశాను నేను,
కెపాసిటర్కి వోల్టేజ్ తీసుకుంటే ఇనీషియల్గా 0 volts నుంచి ఛార్జ్ అవుతూ ఇట్ కెన్ రీచెస్ టు 5 volts. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో నేను ఒక 5 volts తీసుకున్నాను అనుకోండి. ఇది 5 voltsకి రీచ్ అయిపోయిన తర్వాత నేను ఈ సప్లైని ఇలాగే ఉంచితే కంటిన్యూస్గా ఇది 5 volts దగ్గర మనకు కాన్స్టెంట్గానే ఉండిపోతుంది. అంటే ఈ స్టడీ స్టేట్ కండిషన్ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎలా ఉందండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్. సో such type of constant voltage is blocked by the capacitor. ఓకే, ఎందుకంటే మన కాన్స్టెంట్ వోల్టేజ్ని కెపాసిటర్ అనేది అలౌ చేయలేదు కాబట్టి ఆ స్టడీ స్టేట్ కండిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే వోల్టేజ్ అనేది నథింగ్ బట్ డీసీ వోల్టేజ్ లాగా ఉంటుంది కాబట్టి దట్ కెన్ బి బ్లాక్డ్ బై కెపాసిటర్ అండ్ ద అవుట్పుట్ ఈజ్ జీరో. అంటే ఆ ఇన్పుట్ కండిషన్ని కన్సిడర్ చేసుకుంటే అప్పుడు వచ్చే అవుట్పుట్ ఏమీ ఉండదు కాబట్టి దాన్ని ఇక్కడ మనం ఇట్ ఈజ్ జీరో అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామంట. సో పర్టికులర్ ఇంటిగ్రల్ రిప్రజెంట్స్ స్టడీ స్టేట్ రెస్పాన్స్ అండ్ ఇట్ ఈజ్ జీరో అని చెప్పేసి ఎందుకని అంటాము అని అంటే ఇంకా స్టడీ స్టేట్ కండిషన్కి రీచ్ అయిపోయిన తర్వాత అది ఒక కాన్స్టెంట్ వోల్టేజ్ కింద మెయింటైన్ అవుతుంది. ఆ టైంలో ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ వస్తుంది అని అంటే డీసీ ఇన్పుట్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి ఆ డీసీ ఇన్పుట్ని కెపాసిటర్ అనేది మనకి బ్లాక్ చేస్తుంది కాబట్టి దేర్ ఈజ్ నో అవుట్పుట్ అని చెప్పేసి ఇట్ ఈస్ జీరో అని కన్సిడర్ చేసుకుంటామండి. సో ఇప్పుడు ప్రీవియస్గా నేను చెప్పిన దాంట్లో జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అండ్ దిస్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఈజ్ జీరో. Then general solution for V0 is equal to only complementary function, that is V0 is equal to k into e power minus t by rc, k into e power minus t by rc. So ఇప్పుడు ఈ k వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకి ఇనీషియల్ కండిషన్స్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఉంటాయి. అంటే ఈ ఇనీషియల్ కండిషన్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి డ్రా చేస్తున్నాను, ఒక స్టెప్ ఇన్పుట్ని కన్సిడర్ చేసుకున్నాం, ఇలా ఒక స్టెప్ ఇన్పుట్ని కన్సిడర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇది t ఈజ్ ఈక్వల్ టు జీరో, ఇక్కడ అట్ t ఈజ్ ఈక్వల్ టు t ఆఫ్ జీరో ప్లస్ అని చెప్పేసి రిప్రజెంట్ చేసాం చూడండి. అలాగే t ఆఫ్ జీరో మైనస్ అంటే ఈ జీరో మైనస్ జీరో ప్లస్ అని అంటే ఏం కాదమ్మా, జస్ట్ ఈ అప్లై చేసే ఈ ఇన్స్టెంట్కి జస్ట్ ముందు అలాగే అప్లై చేసిన వెంటనే అని చెప్పేసి దాని మీనింగ్. జీరో మైనస్ అని అంటే అప్లై చేసే వెరీ ఇనీషియల్ స్టేజ్, టీ ఆఫ్ జీరో ప్లస్ అనగానే ఏంటి అని అంటే జస్ట్ అప్లై చేయగానే అని చెప్పేసి జీరో మైనస్ అండ్ జీరో ప్లస్ అని చెప్పేసి దాన్ని కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఎక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాం ఇనీషియల్ కండిషన్ అని అంటే దట్ ఈస్ అట్ టీ ఆఫ్ జీరో ప్లస్ V0 ఆఫ్ జీరో ప్లస్ అంటే ఏంటంటే జీరో ప్లస్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి V0 ఆఫ్ జీరో ప్లస్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. ఇప్పుడు ఈ టీ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి అని అంటే మనం t ఈజ్ ఈక్వల్ టు జీరోనే కన్సిడర్ చేసుకుంటాం. ఎందుకు అని అంటే అట్ t ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్ అంటే t ఈజ్ ఈక్వల్ టు జీరో దగ్గర మనం అప్లై చేయగానే ఎలా చేంజ్ అవుతుంది అంటున్నాం కాబట్టి ఆ t ప్లేస్లో ఎంత తీసుకుంటాము అని అంటే జీరోనే కన్సిడర్ చేసుకుంటాం అమ్మా. సో జీరో కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్లో రాసిన జీరో బై ఎనీథింగ్ ఈజ్ జీరో. సో ఈ పవర్ జీరో అంటే ఎంతమ్మా, దట్ ఈస్ నథింగ్ బట్ 1. సో 1 ఇంటూ కే అంటే ఎంత అండి, కే. సో అంటే V0 ఆఫ్ జీరో ప్లస్ ఈజ్ ఈక్వల్ టు కే అని చెప్పేసి మనం ఇక్కడ ప్రూవ్ చేసాం. ఓకే, సో ఇక్కడ స్టెప్స్ రాసుకోండి ఇవి. సో V0 ఆఫ్ జీరో ప్లస్ దగ్గర కే ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. సో జీరో ప్లస్ అని అంటున్నాం అని అంటే దట్ ఈస్ అట్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇన్స్టెంట్ దగ్గర కాబట్టి టీ ప్లేస్లో జీరోని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే జస్ట్ ఈ పవర్ జీరో వస్తుంది. ఈ పవర్ జీరో అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1 ఇంటూ కే అని అంటే V0 ఆఫ్ జీరో ప్లస్ ఈజ్ ఈక్వల్ టు కే. ఇప్పుడు ఈ కే వాల్యూ ఎంత అని అంటే ఇప్పుడు మనం మీకు ఇందాక ఫస్ట్ చెప్పిన 3 పాయింట్స్లో ఒక పాయింట్ చెప్పాను చూడండి, ఇన్పుట్ వోల్టేజ్ అనేది సడన్ గా చేంజ్ అవుతే అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఆల్సో చేంజ్డ్ బై ది సేమ్ అమౌంట్ అని చెప్పేసి. ఇప్పుడు టీ ఆఫ్ జీరో ప్లస్ దగ్గర ఇన్పుట్ వోల్టేజ్ మనకి ఇక్కడ ఎంత చేంజ్ అవుతుందమ్మా, జీరో నుంచి సమ్ వి అనే వోల్టేజ్ కి చేంజ్ అయ్యింది అనుకోండి.
అదే అమౌంట్ అవుట్పుట్లో కూడా ఎలా చేంజ్ అవుతుంది, సేమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజే చేంజ్ అవుతుంది. సో V0 ఆఫ్ 0 ప్లస్ ఎంత అవుతుందమ్మా అప్పుడు అవుట్పుట్లో కూడా V అనేదే చేంజ్ అవుతుంది. కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ దట్ ఈజ్ అట్ T ఆఫ్ 0 ప్లస్ దగ్గర అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అవుతుంది అని అంటే V అవుతుంది. కాబట్టి V0 ఆఫ్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు V అని చెప్పేసి తీసుకున్నాం. సో ఇప్పుడు V0 ఆఫ్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు V, ఆల్రెడీ దాన్ని K అని చెప్పేసి మనం ప్రూవ్ చేసాం. కాబట్టి దేర్ ఫోర్ K ఈజ్ ఈక్వల్ టు V, దేర్ ఫోర్ K ఈజ్ ఈక్వల్ టు V. సో ఫైనల్గా ఆ ఈక్వేషన్ ఇప్పుడు K ప్లేస్లో మనం V అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందండి, V0 ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ e power minus t by RC. So this is the final response of high pass RC circuit to a step input. Step input apply చేసినప్పుడు మనం ఫైనల్ గా క్యాలిక్యులేట్ చేసిన రెస్పాన్స్ ఇదండి. సో ఇక్కడ ఈ వేవ్ ఫార్మ్స్ డ్రా చేశారు కదమ్మా, దీని ప్లేస్ లో ఇక్కడ నేను డ్రా చేస్తాను, ఇవి డ్రా చేసుకోండి. ఏంటంటే నేను అది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినప్పుడు నాకు నెట్లో దొరకలేదు. సో ఏదో ఒకటి అండర్స్టాండింగ్ కోసం నేను అది పెట్టాను. సో స్టెప్ ఇన్పుట్ అని అంటే సో అట్ T ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మనకు సమ్ వోల్టేజ్ Vకి చేంజ్ అయ్యింది. ఇది ఇన్పుట్ వోల్టేజ్. నెక్స్ట్ అలాగే అవుట్పుట్ వోల్టేజ్కి వచ్చేసరికి అవుట్పుట్ రెస్పాన్స్ ఇదండి. ఎవరో మైక్ ఆన్ చేశారు. సో దిస్ ఈస్ అవుట్పుట్ రెస్పాన్స్. మనం మళ్ళీ చెప్తున్నాను చూడండి, T ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అనేది సడన్ గా చేంజ్ అయింది సమ్ 0 నుంచి Vకి. సో సడన్ గా చేంజ్ అయింది కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ కూడా మనకి సడన్ గానే చేంజ్ అవుతుంది, సేమ్ అమౌంట్ సేమ్ డైరెక్షన్. కాబట్టి ఇక్కడ కూడా T ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర సేమ్ అమౌంట్ మనం చేంజ్ అయినట్టు డ్రా చేయాలి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ V. నెక్స్ట్ ఏమంటున్నాం, ఇన్పుట్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతున్నప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకి ఎక్స్పోనెన్షియల్ గా డిక్రీజ్ అవుతుంది. ఈ ఎక్స్పోనెన్షియల్ గా డిక్రీజ్ అయిన దానికి మనం క్యాలిక్యులేట్ చేసిన వోల్టేజ్ ఎంతమ్మా, V ఇంటూ e పవర్ మైనస్ t బై సో V ఇంటూ e పవర్ మైనస్ t బై RC. ఇది మనం క్యాలిక్యులేట్ చేసిన రెస్పాన్స్. సో ఈ టూ వేవ్ ఫార్మ్స్ ప్లేస్ లో ఈ టూ వేవ్ ఫార్మ్స్ ని డ్రా చేసుకోండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్పుట్ వేవ్ ఫార్మ్ అండ్ ఇట్ ఈస్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్. ఓకే, సో మీరు డ్రా చేసుకుంటూ ఉండండి, నేను ఒకసారి మళ్ళీ ఈ టాపిక్ అంతా రివైజ్ చేస్తాను. సో ఏంటంటే మనం ఫస్ట్ ఈ 3 పాయింట్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అండర్ స్టడీ స్టేట్ కండిషన్లో కెపాసిటర్ అనేది డీసీని బ్లాక్ చేస్తుంది, ఏసీని అలో చేస్తుంది. నెక్స్ట్ అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ద ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్. అంటే ఏంటంటే ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనం కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తే అవుట్పుట్ వోల్టేజ్ మనకి ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజింగ్ సిగ్నల్ వస్తుంది. అది సెకండ్ పాయింట్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే ఇఫ్ ద ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ సడన్లీ చేంజెస్ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఆల్సో చేంజ్డ్ బై ది సేమ్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ ఇన్ సేమ్ డైరెక్షన్. అంటే అది అప్వర్డ్ డైరెక్షన్లో చేంజ్ అయితే అవుట్పుట్ కూడా మనకి 0 నుంచి అప్వర్డ్ డైరెక్షన్లోకే చేంజ్ అవుతుంది. లేదు 0 నుంచి మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లో చేంజ్ అవుతే అవుట్పుట్ కూడా 0 నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్లోకి చేంజ్ అవుతుంది. ఎంత చేంజ్ అవుతుంది అని అంటే అండి, సేమ్ ఇన్పుట్లో మనం 5 వోల్ట్స్ తీసుకుంటే 5 వోల్ట్సే, 15 వోల్ట్స్ తీసుకుంటే 15 వోల్ట్స్, 7.5 వోల్ట్స్ తీసుకుంటే 7.5. అంటే ఇన్పుట్ ఎంత అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ఉంటే అవుట్పుట్ కూడా అదే అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది మనకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ రకంగా మనం తీసుకున్న రెస్పాన్స్ వచ్చేసి రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ని కన్సిడర్ చేసుకుని ఇందులో VI అని అంటే మనకి స్టెప్ వోల్టేజ్ కాబట్టి స్టెప్ వోల్టేజ్ తీసుకున్నాం కాబట్టి డెరివేటివ్ తీసుకుంటే దానికి 0 అవుతుంది. సో ఇక్కడ మనకి జనరల్ సొల్యూషన్ మ్యాథమెటికల్ ఫంక్షన్లో కన్సిడర్ చేసుకుంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ రిప్రజెంట్స్ ట్రాన్సియంట్ రెస్పాన్స్, పర్టికులర్ ఇంటిగ్రల్ రిప్రజెంట్స్ స్టడీ స్టేట్ రెస్పాన్స్. సో స్టడీ స్టేట్ కండిషన్లో మనకి కెపాసిటర్ అనేది డీసీని బ్లాక్ చేస్తుంది కాబట్టి
that can be taken as 0 and complementary function వచ్చేసి dv naught by dt. సో dv naught by dt అని అంటే d by dt అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ చేంజింగ్ వోల్టేజ్. అది ఎక్స్పోనెన్షియల్ గా చేంజ్ అవుతుంది కాబట్టి దానికి ఎక్స్పోనెన్షియల్ రిప్రజెంటేషన్ e పవర్ మైనస్ t బై ఆర్సి. సో దానికి మ్యాగ్నిట్యూడ్ ఎంతో తెలియదు కాబట్టి దాన్ని k అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాం. ఈ k వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇనీషియల్ కండిషన్స్ అజంప్షన్ చేసుకున్నాం. సో ఇనీషియల్ కండిషన్స్ వచ్చేసి సో టీ ఆఫ్ 0 ప్లస్ దగ్గర మనకి ఇన్పుట్ వోల్టేజ్ అనేది 0 నుంచి V కి చేంజ్ అవుతుంది కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ కూడా 0 నుంచి V కి చేంజ్ అవుతుందండి. సో V నాట్ ఆఫ్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు V. ఇక్కడ T ప్లేస్ లో మనం 0 అనేది కన్సిడర్ చేసుకుని V నాట్ ఆఫ్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు K అని చెప్పేసి మనం ఒక స్టేట్మెంట్ ని తీసుకున్నాం. దేర్ ఫోర్ దిస్ K ఈజ్ ఈక్వల్ టు V. K ఈజ్ ఈక్వల్ టు V అని చెప్పేసి ప్రూవ్ చేసి ఫైనల్ గా V నాట్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ e పవర్ మైనస్ t బై ఆర్సి. అంటే ఈ వచ్చిన రెస్పాన్స్ కి మనం ఫైండ్ అవుట్ చేసిన వోల్టేజ్ అండి. సో ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ కాబట్టి e పవర్ మైనస్ t బై ఆర్సి. మరి ఈ v ఏంటి సార్ అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ వోల్టేజ్. దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ వోల్టేజ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 volts తీసుకున్నాను అనుకోండి, 0 నుంచి 10 volts కి చేంజ్ అయింది. ఇక్కడ కూడా 0 నుంచి 10 volts కి చేంజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ ఏమవుతుంది తర్వాత 10 volts దగ్గర కాన్స్టెంట్గా ఉంటుంది. మనకు అవుట్పుట్లో కూడా కాన్స్టెంట్గా రావాలి యాక్చువల్గా, బట్ కాన్స్టెంట్గా రాకుండా ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ సిగ్నల్ వచ్చింది. ఎందుకు ఎక్స్పోనెన్షియల్ డిక్రీజింగ్ సిగ్నల్ వచ్చిందండి? ఇక్కడ 10 volts దగ్గర మనకి ఇన్పుట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ కాన్స్టెంట్ వోల్టేజ్ అంటే ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ డీసీ వోల్టేజ్. దిస్ డీసీ వోల్టేజ్ ఈజ్ బ్లాక్డ్ బై ది కెపాసిటర్. సో కెపాసిటర్ అనేది ఆ డీసీ వోల్టేజ్ ని బ్లాక్ చేసేస్తుంది కాబట్టి ఇంకా అప్పుడు మనం రెసిస్టర్లో అవుట్పుట్ తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? అప్పటి వరకు ఏదైతే ఛార్జ్ అయిందో వాల్యూ 10 volts, ఇంకా అక్కడి నుంచి త్రూ రెసిస్టర్ నుంచి మనకి అది డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఎక్స్పోనెన్షియల్ గా డిక్రీజింగ్ సిగ్నల్ వస్తుంది అని అంటే దాని మీనింగ్ అదండి. ఇక్కడ తీసుకుని కాన్స్టెంట్ వోల్టేజ్ అనేది ఈ కెపాసిటర్ అనేది మనకి బ్లాక్ చేసేసింది. అంటే ఇంకా ఈ వోల్టేజ్ మనకి అప్లై అవ్వట్లేదు అవుట్పుట్ సర్క్యూట్కి. మరి అవుట్పుట్లో ఏ అవుట్పుట్ వస్తుంది? అప్పటి వరకు ఛార్జ్ అయిన ఈ పీక్ వాల్యూ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి కెపాసిటర్ అనేది ఇంకా డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది త్రూ దిస్ రెసిస్టర్. అందుకు మనకి ఇక్కడ ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ సిగ్నల్ వస్తుందని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకు సార్ ఎక్స్పోనెన్షియల్ డిక్రీజింగ్ సిగ్నల్ వస్తుంది? మరి అక్కడ ఇన్పుట్ అనేది మనం అప్లై చేస్తూనే ఉంటున్నాం కదా, కెపాసిటర్ ఇంకా ఆ వోల్టేజ్ దగ్గర కాన్స్టెంట్ గానే ఉండాలి కదా, ఎందుకు డిక్రీజ్ అవుతుంది అని అంటే దానికి రీజన్ వచ్చేసి అదండి. సో ఏంటంటే కాన్స్టెంట్ గా అప్లై చేసే వోల్టేజ్ అనేది ఇంకా స్టడీ స్టేట్ కండిషన్కి వెళ్ళిపోయి కెపాసిటర్ ఆ కాన్స్టెంట్ వోల్టేజ్ ని బ్లాక్ చేసేస్తుంది కాబట్టి ఆ కండిషన్లో ఇంకా ఏ ఇన్పుట్ సిగ్నల్ మనకి అవుట్పుట్ సర్క్యూట్కి అప్లై అవ్వట్లేదు. సో అప్పటి వరకు ఛార్జ్ అయిన వోల్టేజ్ ఏదైతే ఉందో ఇంకా అక్కడి నుంచి మనకి కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి డిశ్చార్జింగ్ అనేది కూడా మనకి ఎక్స్పోనెన్షియల్ నేచర్లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఇన్పుట్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నామో ఆ కండిషన్లో అవుట్పుట్ అనేది ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజింగ్ సిగ్నల్ వస్తుంది. ఓకే, అది ఈ 3 points యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. ఆ 3 points ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు క్లియర్గా. సో ఇది రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ టు స్టెప్ ఇన్పుట్. నెక్స్ట్ స్టెప్ నుంచి పల్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు మీకు ఇన్పుట్ సిగ్నల్ డ్రా చేసినప్పుడే మీకు చెప్పాను, ఇన్పుట్ సిగ్నల్స్ డిస్కస్ చేసాం ఫస్ట్ 2 classes-లో. ఇక్కడ వరకు ఇది పల్స్ సిగ్నల్ అండి. సో ఇక్కడ వరకు మనకి స్టెప్లో ఏదైతే జరుగుతుందో అదే జరుగుతుంది అని చెప్పేసాను. ఇక్కడ వరకు మనకి స్టెప్ ఇన్పుట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే మనకి ఇక్కడ జరుగుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనకి సడన్ గా సమ్ వోల్టేజ్ నుంచి 0కి పడిపోతుంది, ఇన్స్టంటేనియస్ గా చేంజ్ అయిపోతుంది. అంటే 0 నుంచి సమ్ వోల్టేజ్ కి చేంజ్ అయింది, కొంత టైం వరకు కాన్స్టెంట్ గా ఉంది. అంటే అక్కడ వరకు మనం దాన్ని స్టెప్ సిగ్నల్ ఎలా అయితే ఉందో అలానే ట్రీట్ చేస్తున్నాం. బట్ ఆ కొంత టైం తర్వాత ఇన్పుట్ వోల్టేజ్ ఏమవుతుందమ్మా, సడన్ గా మనకి వోల్టేజ్ V నుంచి 0కి ఇన్స్టంటేనియస్ గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన 3 points-లో ఇక్కడ ఒక పాయింట్ అప్లై అవుతుంది. ఏ పాయింట్ అండి?
ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనకి ఇక్కడ సడన్ గా చేంజ్ అయింది. సో అవుట్పుట్ వోల్టేజ్ అనేది కూడా మనకి సడన్ గా చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ ఇది ఎంత అమౌంట్ చేంజ్ అయ్యింది అదే అమౌంట్ చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ ఇది ఏ డైరెక్షన్లో చేంజ్ అయిందో అదే డైరెక్షన్లో కూడా చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు ఆ 3 పాయింట్స్ని బేస్ చేసుకుని మీకు ఇక్కడ నేను పల్స్ ఇన్పుట్కి అవుట్పుట్ రెస్పాన్స్ డ్రా చేస్తాను, క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది పల్స్ ఇన్పుట్, ఇక్కడ జస్ట్ ఇన్పుట్ని నేను డాటెడ్ లైన్లో రిప్రజెంట్ చేశాను. సో తీసుకున్న పల్స్ నాకు డ్యూరేషన్ సమ్ టీపీ, ఏదో ఒక పల్స్ డ్యూరేషన్ టీపీ అని తీసుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 నుంచి నేను ఒక 10 volts పల్స్ని కన్సిడర్ చేసుకున్నాను. ఇన్పుట్లో 10 volts. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇన్పుట్ వోల్టేజ్ ఏమైందమ్మా, సడన్గా 0 నుంచి 10 voltsకి చేంజ్ అయింది. సో అవుట్పుట్ కూడా ఏమవుతుంది, సడన్గా 0 నుంచి 10 voltsకి సేమ్ డైరెక్షన్లో మనకి చేంజ్ అవుతుంది. 0 నుంచి 10 voltsకి పాజిటివ్ డైరెక్షన్లో చేంజ్ అయింది, అప్వర్డ్ డైరెక్షన్లో, అదే డైరెక్షన్లో చేంజ్ అయింది. ఇప్పుడు ఈ కండిషన్ కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ ఏమవుతుంది, ఇన్పుట్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అయింది. ఇన్పుట్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అయింది. కాన్స్టెంట్గా మెయింటైన్ అయితే అవుట్పుట్ ఎలా వస్తుందని చెప్పాం, ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజింగ్ అవుతుందని చెప్పాం. ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజింగ్. సో ఇందాకడ స్టెప్ సిగ్నల్లో స్టెప్ అనేది ఇంకా కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి దీన్ని నేను ఇలా డిక్రీజ్ చేసి 0 చేయలేదు. చూడండి, ప్రతి దానికి రీజన్ ఉంటుందండి. ఇక్కడ నేను డిక్రీజ్ అవుతూ దీన్ని 0 చేయలే. ఎందుకు అని అంటే ఏదో ఒక టైం దగ్గర అది 0 అవుతుంది కంప్లీట్గా, ఎందుకంటే ఎప్పటికి డిశ్చార్జ్ అయితే అప్పటికి. కానీ ఈ పల్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇక్కడ టీపీ దగ్గర మనకి పల్స్ అనేది ఎండ్ అయిపోతుంది. అంటే ఈ కాన్స్టెంట్ వోల్టేజ్ అనేది మనకి ఎంతవరకు ఉంటుంది, ఈ డ్యూరేషన్ వరకే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజ్ అవుతూ ఎక్కడ వరకు రావాలండి, డిశ్చార్జ్ అవుతూ ఈ పల్స్ అనేది ఎండ్ అయ్యే టైంకి మనకి ఇది ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజ్ అవుతూ ఇక్కడికి వచ్చేసరికి 0 స్టేట్కి వచ్చేస్తుంది. అంటే ఆ డిశ్చార్జింగ్ అనేది మనకి ఇందాక స్టెప్లో అలా ఏదో ఒక టైం దగ్గర అది 0 అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటమ్మా, ఇక్కడ స్టెప్ ఇన్పుట్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఈ కాన్స్టెంట్గా వచ్చినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఎలా వస్తుందని అన్నాం, ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజింగ్ అవుతూ ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు టీపీ దగ్గరికి వచ్చేసరికి ఇట్ రీచెస్ టు 0. ఇట్ రీచెస్ టు 0. ఇక్కడ టీపీ దగ్గర ఏమవుతుందమ్మా, ఇన్పుట్ వోల్టేజ్ అనేది సమ్ 10 volts నుంచి 0 voltsకి డౌన్వర్డ్ డైరెక్షన్లో మనకి సడన్గా చేంజ్ అయినట్టు. ఇది ఇన్పుట్ 10 volts నుంచి 0 voltsకి సడన్గా చేంజ్ అయిపోయింది. ఎంత అమౌంట్ చేంజ్ అయింది, 10 volts అమౌంట్. ఏ డైరెక్షన్లో చేంజ్ అయింది, డౌన్వర్డ్ డైరెక్షన్లో చేంజ్ అయింది. కాబట్టి ఇక్కడ మీరు అవుట్పుట్ అనేది కూడా అదే డౌన్వర్డ్ డైరెక్షన్లో తీసుకోవాలి. ఎంత అమౌంట్ తీసుకోవాలి అని అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ 10 volts. దట్ ఈజ్ నథింగ్ బట్ 10 volts. ఇప్పుడు తర్వాత దీని నుంచి అగైన్ ఇట్ డిశ్చార్జెస్. ఇది మళ్ళీ ఎక్కడో ఏదో ఒక టైం దగ్గర. ఎందుకని, దీని నెక్స్ట్ పల్స్ ఎక్కడ వస్తుందో మనం డిఫైన్ చేయలేదు కాబట్టి. సో ఇక్కడ ఏంటి అని అంటే దీనికి మళ్ళీ కంటిన్యూషన్ నేను రేపు చెప్తాను, మీకు ఒక అండర్స్టాండింగ్ రావడం కోసం ఈజీగా ఇప్పుడు చెప్పేస్తున్నాను. లాస్ట్ ఇంకా 1 minute ఉందండి. సో దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే క్లాస్ ఫస్ట్లో ఒకసారి అడగండి. ఎందుకనంటే ఇంక ఇప్పుడు కంటిన్యూస్గా టైం అయిపోయింది కాబట్టి రేపు స్టార్టింగ్లోనే నేను ఒకసారి ఈ టాపిక్ గురించి ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అటెండెన్స్ వచ్చేసి టోటల్గా 7 members, అంటే ఇంక్లూడింగ్ మీ నాతో తీసేస్తే 6 members ఉన్నారండి స్టూడెంట్స్. చూడండి, చాలామంది లాస్ట్ 5 minutesలో కూడా లాగిన్ అవుతున్నారు. సో ఆ టైప్ కింద లాగిన్ అయితే కనుక ఇక్కడ ఏమి అటెండెన్స్ అది ఎవరండి, ఆల్రెడీ మీ క్లాస్ టీచర్ మీకు చెప్పే ఉంటారు, మళ్ళీ నేను సపరేట్గా చెప్పవసరం లేదు ఇంకా. ఓకేనా, క్లాస్కి ఫస్ట్ 5 minutes కాదు, వీలైనంత తొందరగా లాగిన్ అవ్వండి. లాస్ట్ మినిట్స్లో లాగిన్ అయితే కాదు. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఈరోజు సెషన్ క్లోజ్ చేస్తున్నానండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే రేపు వెరీ స్టార్టింగ్లో నన్ను అడగండి. అది కంక్లూడ్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ టాపిక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.